హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో అందరి ఫేవరెట్ సన్న కారపూస. అదేనండి వాంపూస. చాలామంది ఇది చేయడం ఎంతో కష్టం అనుకుంటారు. అస్సలు కానే కాదు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. తక్కువ నూనె లాగుతుంది. త్వరగా చేసేసుకోవచ్చు. అందరూ ఇష్టపడే ఈ సన్న కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? నేనిక్కడ ఒక పెద్ద కప్పుతో శనగపిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో, అదే కప్పుతో పావు కప్పు కన్నా తక్కువ బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కారం మరియు మెత్తగా పౌడర్ చేసుకున్న వాము ఒక టేబుల్ స్పూన్. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాముని చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న హోల్స్ ఉన్న దాంతో కారపూస చేసుకుంటాం కాబట్టి, ఖచ్చితంగా వాముని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి పిండంతటిని బాగా కలుపుకొని, అందులోకి ఒక 50 గ్రాముల బటర్ వేసుకోవాలి. ఇక్కడ బటర్‌కి బదులుగా మీరు ఇంట్లో తయారు చేసుకున్న వెన్న ఉంటే వెన్నేసుకోవచ్చు. ఒకవేళ వెన్న కూడా అవైలబుల్‌గా లేకపోతే నూనెని కొంచెం వేడి చేసి, ఆ వేడి నూనెను కూడా వేసుకోవచ్చు. బటర్, వెన్న లేదా నూనె వేసుకున్న తర్వాత పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం పోర్షన్ తీసుకొని ఇలా ఉండలాగా చేయగలిగితే అది కరెక్ట్ టెక్స్చర్. ఒకవేళ మీరిలా మౌల్డ్ చేయలేకపోతే ఇంకొంచెం బటర్ వేసి కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కొంచెం సాఫ్ట్‌గానే కలుపుకోవాలి. మన జంతికల పిండి కన్నా కూడా ఇది కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. లేదంటే ఇక్కడ సన్న గొట్టాలు వాడతాం కాబట్టి పిండి స్మూత్‌గా దిగదు. చూడండి, పిండి ఈ రకంగా స్మూత్‌గా కలుపుకొని రెడీగా ఉంచుకోండి. సన్న కారపూసకి ఇలాంటి మౌల్డ్ వాడాలి. ఇందుకే వాముని మెత్తగా మిక్సీ వేసుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు చేతిలో కొంచెం నూనె వేసుకొని మన చక్రాల మౌల్డ్ లోపలంతా కూడా ఒక్కసారి ఇలా ఆయిల్‌తో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాని నిండా పిండి పెట్టుకొని ఆయిల్‌లో ప్రెస్ చేసుకోవడమే. సన్న కారపూస చేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. అండ్ ఇవి కాలడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చూడండి, ఇక్కడ నూనె బాగా వేడైన తర్వాత నేనైతే డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే ప్రెస్ చేసేస్తున్నాను. మన పిండి కన్సిస్టెన్సీ గానీ కరెక్ట్‌గా ఉంటే చాలా ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఏమాత్రం పిండి కొంచెం గట్టిగా ఉన్నా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకొన్ని చుక్కలు వాటర్ ఏసుకొని పిండిని కలుపుకోండి. ఒకవేళ మీరు గానీ కొత్తగా చేసేవాళ్ళైతే చేతులకి సెగ తగలకుండా ఏదన్నా గ్లౌస్ లాంటివి వేసుకొని ప్రెస్ చేసుకోండి. అలా కూడా కాదు అంటే ప్రెస్ చేసుకునే టైంలో సిమ్‌లో పెట్టి ప్రెస్ చేసుకొని తర్వాత వెంటనే ఫ్లేమ్‌ని మళ్ళీ హైలోకి పెట్టేసుకోండి. ఫ్రెషర్స్ అయితే ఈ 2 టిప్స్‌ని పాటించి ఈజీగా సన్న కారపూస చేసేసుకోండి. అంతే. చూసారా? బయట కొన్న వాటికన్నా కూడా ఎంత చక్కగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చో. ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.